ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక సాధారణ శిక్షణ మిషన్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన JF-17 థండర్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. విమానం కూలిపోయేందుకు కొద్ది క్షణాల ముందు ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో బయటకు దూకేశారు. దీంతో వాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదము జనావాసాలు లేని ప్రాంతంలో జరగడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. కామ్రాలో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ దగ్గర ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి ముందు విమానం టేకాఫ్ అవ్వడము, ఆ తర్వాత పైలట్లు పారాచూట్లతో కిందకి దిగడము, విమాన శిథిలాల నుంచి దట్టమైన పొగ పైకి లేవడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డటువంటి పైలట్లను ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో చైనా తయారీ యుద్ధ విమానాలు కూలిపోవడం ఇది 7వసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వరుస ప్రమాదాలు చైనా పైన ఆధారపడుతున్న పాకిస్తాన్ వైమానిక దళ సామర్థ్యాన్ని, వాటి నిర్వహణ లోపాలను మరోసారి ప్రశ్నార్థకరం చేస్తున్నాయి. మరోవైపు వివాదానికి కేంద్రంగా ఉన్న JF-17 థండర్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్, చైనాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది ఒకే ఇంజన్ కలిగిన తేలికపాటి యుద్ధ విమానం. దీన్ని బహుళ ప్రయోజన యుద్ధ విమానంగా కూడా పిలుస్తారు. ఆకాశంలో శత్రువులను నిరోధించడం, భూతల సముద్ర దాడులను చేయడం, గూఢాచార్యం లాంటి క్లిష్టమైన మిషన్ల కోసం పాక్ దీన్ని వాడుతుంది. అయినా కూడా చైనా టెక్నాలజీ వల్ల తయారైన ఈ విమానాలలో తరచూ వస్తున్న సాంకేతిక లోపాలు, నాణ్యతా లోపాలు ప్రస్తుతం పాక్ రక్షణ రంగానికి సవాలుగా మారాయి. ఏదేమైనా మరొకసారి ఈ యొక్క విమాన ప్రమాద ఘటన అనేది చైనా క్వాలిటీలెస్ ఐటమ్స్ ఏ రకంగా ఉంటాయనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద యుద్ధ విమానాలలో కూడా ఈ నాణ్యత లేదనేటువంటి విషయం, చైనాను నమ్ముకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది పాకిస్తాన్ రక్షణ శాఖకి. ఏదేమైనా ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వీడియోలు తెగ వైరల్గా మారుతున్నాయి. పాకిస్తాన్లో వరుసగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు అనేటివి ఆ పారాషూట్ల సహాయంతో పైలట్లు కిందికి దిగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ పారాషూట్లు కూడా పర్ఫెక్ట్గా ఇన్ టైంలో ఆన్ అయ్యాయి కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు ఆ పైలట్లు. లేకుంటే వారు కూడా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడేది. సో ఆ యొక్క ఈ విమాన శకలాలను చూసేందుకు అక్కడ భారీగా స్థానికులు కూడా వెంటనే గుమిగూడారు. అక్కడికి ప్రమాదం జరిగినటువంటి వెంటనే భారీగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా శబ్దాలు రావడంతో భారీ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒక్కసారికి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ జరిగిన విమాన ప్రమాదం తాలూకు దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. అదేవిధంగా పైలట్లు పడిపోయినటువంటి ప్రాంతానికి వెళ్ళి వారిని కూడా సురక్షితంగా ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు అయితే పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మార్చేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి.